హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేజీబీవి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాస్లో మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఆల్మోస్ట్ అన్ని విభాగాల్లో కలిపి 1218 ఖాళీలు. అంతేకాకుండా టెంటేటివ్ వేకెన్సీ రూపంలో అర్బన్లో, ఓకేనా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 23. ఓకే, మరి మొత్తము 1240 వరకు అయితే ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి వీటన్నిటికీ కూడా కేవలము మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ కేజీబీవీస్ వచ్చేసి మరి హైదరాబాద్లో ఉందండి. ఇరు రాష్ట్రాల వారు ఎవరైనా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఓకే, మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గాయ్స్, ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష తెలంగాణ నుంచి అయితే రావడం జరిగింది. ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అండ్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్యూర్లీ అండ్ టెంపరీ బేసిస్ అండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అంటూ మనకైతే తెలియజేశారు. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఓస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ పీజీసీఆర్టీఎస్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ సిఆర్టీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అండ్ స్పెషల్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, అర్బన్ రెసిడెన్షియల్ టీచర్స్, ఇవన్నీ కూడా మరి ఫిల్ చేయబోతున్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారండి. అప్లికేషన్స్ విల్ బీ అవైలబుల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్ అంటూ తెలియజేశారు. 26వ తారీఖు 6 నెల నుండి 7వ తారీఖు అంటే జూలై 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. డేట్ ఆఫ్ అప్లికేషన్ 16వ తారీఖు 6 నెల 2023. ఈరోజు అప్లికేషన్ రావడం 16వ తారీఖు అప్లికేషన్ రావడం జరిగింది. అండ్ 26వ తారీఖు నుంచి మనము అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించడం జరిగింది. దీనికి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. రిటన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఫర్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ పీజీసీఆర్టీస్ అండ్ సిఆర్టీ అండ్ పీఈటీ. జూలైలోనే వీరందరికీ కూడా మరి ఎగ్జామినేషన్ ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అటండి. ఓకే, ఆన్లైన్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారటండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపాయలు. ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒక్కో పోస్ట్కి ఒక్క విధంగా అయితే ఉంటుంది. వీటన్నిటిని గురించి కూడా చూద్దాం. అయితే దీనికి ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ రాసిన వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. టెట్ రాసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, మినిమం మార్క్స్ వచ్చేసి 150, ఓసీ అభ్యర్థులకు 90 రావాలి, బీసీకి 75, ఎస్సీ ఎస్టీ డిజేబుల్ పర్సన్కి 60 మార్కులు ఇచ్చినట్లయితే టెట్లో, ఏపీ టెట్లో కానీ టీఎస్ టెట్లో కానీ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ మీడియం ఆఫ్ స్టడీ క్వాలిఫికేషన్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అంటూ తెలియజేశారు. ఇక్కడ మరి ఫీ వచ్చేసి 600 రూపాయలండి. అప్లికేషన్ ఫీ అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారు కదండి, స్కూల్ ఈడియూ తెలంగాణ .gov.in. దీనిపైన క్లిక్ చేయని ఓపెన్ అని కనిపిస్తుంది మనకి, దానిపైన క్లిక్ చేసి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటాయండి. హైదరాబాద్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు హైదరాబాద్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా,
సో మరి క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకు చాలా 120 పేజెస్కి పైగా మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడైతే చూడొచ్చు మనము CRT పోస్ట్. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ CRT కాంట్రాక్ట్ బేసిస్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ కంబైన్డ్ మార్క్స్ సెక్యూర్డ్ ఆన్ ద రిటర్న్ ఎగ్జామ్. రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా చేస్తారండి. ఆఫ్ కోర్స్ డిఎస్సి మాదిరిగానే టెట్ నుండి 20 మార్కులు వెయిటేజ్ అయితే ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్స్ కూడా అదే విధంగా ఇవ్వడం అయితే మనము చూడవచ్చండి. ఇక అర్హతల విషయానికి వచ్చినట్లయితే ఇక చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ వచ్చేసి ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండి. ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి మినిమం 45% మార్కులు ఉండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి, నెక్స్ట్ BA లేదా BED లేదా BSc BED ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండడం మనమైతే చూడవచ్చు. ఇవి రెండు కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలంటే PG ఉండాలి, దాంట్లో 50% మార్కులు ఉండాలి, ప్లస్ BED చేసి కూడా ఉండాలి, BA BED కానీ. ఓకేనా, ఉంటే PG అని ఉండాలి ఫ్రెండ్స్. లేదా అది లేనట్లయితే మీకు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ క్యాండిడేట్స్కి అయితే మినిమం 45% మార్కులు ఉంటే సరిపోతుంది. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BED ఆర్ BA BED BSc BED ఉన్నవారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ PGT తెలుగు అండి. ఓకేనా, PGT ఇంగ్లీష్. నెక్స్ట్ PGCRT మ్యాథమెటిక్స్కి మ్యాథమెటిక్స్ చేసిన వారు ఎలిజిబుల్. PGCRT ఎకనామిక్స్కి ఎకనామిక్స్ చేసిన వారు ఎలిజిబుల్. కామర్స్కి కామర్స్, సివిక్స్కి సివిక్స్, ఫిజిక్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారండి, ఏ సబ్జెక్ట్లో ఎవరు ఎలిజిబుల్ అని. క్వాలిఫికేషన్ ఫర్ వొకేషనల్ కోర్స్ హెల్త్ అండ్ పారామెడికల్ PGCRT నర్సింగ్ చేసిన వారు ఎలిజిబుల్ అండి వీటికి. ఓకే, స్పెషల్ ఆఫీసర్ CRT PET అండి. స్పెషల్ ఆఫీసర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BED విత్ BA BED కావచ్చు, BSc BED కావచ్చు, BCom BED కావచ్చు, ఇలా ఉన్నా కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో CRT మ్యాథమెటిక్స్ అండి. ఇక్కడ మస్ట్ పాసెస్ ఏ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదా మస్ట్ హ్యావ్ 4 years BA BED లేదా BSc BED చేసిన వారు, ఇంటిగ్రేటెడ్ BED చేసిన వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు చాలా అంటే చాలా అర్హతలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఒకసారి ఈ PDF అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక BED ప్లస్ డిగ్రీ ప్లస్ BED ఉన్నట్లయితే మీకు అవకాశం ఉందండి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి ఉద్యోగాలు ఇవి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు. ఓకేనా, సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.